ఓం నమ శివాయ. మనం పార్వతీ కళ్యాణంలో అమ్మవారికి అయ్యవారికి మధ్యలో తెర పెట్టారని, తెరకి అటు పార్వతీదేవి ఇటు శంకరులు కూర్చున్నారని తెలుసుకున్నాం. కరుణాపాంగుడు శంభుడు సురపతి కైదొండ గొనుచు సురచిర గతులన్ తెరవార వచ్చి నిలిచెను తెరమీదను కోటి చంద్ర దీప్తులు వారన్ అన్నారు. శంకరుని శిరస్సు మీద చంద్రరేఖ ఉంది, అమ్మవారి శిరస్సు మీద కూడా చంద్రరేఖ ఉంది. ఇప్పుడు కోటి చంద్రుల ప్రకాశం ఆ తెర మీద పడుతోంది. అది చూసి ఆ తెర పట్టుకున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కోటి చంద్రుల ప్రకాశంతో ఆ తెర వెలిగిపోతుంది. ఇంత వెలుగు పడేసరికి ఆ తెర పారదర్శకం అయిపోయింది. పారదర్శకం అంటే అటు ఇటు ఉన్నవి కనిపించేటట్టు బాగా అద్దంలా అయిపోయి అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళకి, ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళకి కనబడుతున్నారు. అందుకే వాళ్ళిద్దరూ చంద్రకాంతలు తెర మీద ప్రసరింప చేసుకుని చక్కగా ఓరచూపులతో తెరలోంచి చూసుకుంటున్నారేమోనని చూసేవాళ్లకు అనిపించిందట. పార్వతీ పరమేశ్వరులవి శరీరాలు రెండు, కానీ మనసు మాత్రం ఒకటే కదండి. ఇద్దరి మనసులలో ఒకటే కోరిక. ఇది లోకంలో ఏ దంపతుల మధ్యనైనా ఉండేదే. అబ్బా, మధ్యలోని ఈ తెరని ఎప్పుడు తీసేస్తారా అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇద్దరి మనస్సులలోనూ ఒకటే కోరిక. దంపతులకు అలా ఉండాలి, కానీ ఏదో పెళ్ళి అయిపోతుంది, ఒక సెక్యూరిటీ వచ్చింది అన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు హిమవంతుడు కన్యాదానం చేయడం కోసమని చెప్పి మేనకాదేవి కలసంతో నీళ్లు పట్టుకుని రాగా శంకరుని పాదాలు కడగడం కోసమని సిద్ధపడ్డాడు. అక్కడ చతుర్ముఖ బ్రహ్మ యాజ్ఞికం చేస్తున్నాడు. ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నాడు. యాజ్ఞికం అంటే పెళ్లి తంతు చేయిస్తున్నాడు ఆయన. ఆయన అన్నారు, అంతా బాగానే ఉంది, కానీ పిల్లవాడి ప్రవర చెప్పాలి కదా, ఎవరికి తెలుసండి అని అడిగాడు. ప్రవర్ అంటే ఏంటో తెలుసా అండి? ఆ పిల్లవాడి పేరు, పిల్లవాడి తండ్రి పేరు, పిల్లవాడి తాతగారి పేరు చెప్తారు. చెప్పి ఫలానా వాళ్ళ మనమడు, ఫలానా వాళ్ళ పుత్రుడు, ఫలానా అబ్బాయి ఫలానా వాళ్ళకి ఇచ్చి చేస్తున్నాం అని చెప్పి ప్రవర చెప్తారు. చాలా బాగుంటుంది అసలు. ప్రవర వినాలే కానీ చాలా అందంగా ఉంటుంది. ఇటు వాళ్ళది అటు వాళ్ళది కూడా ప్రవర వింటూ ఉంటే మనకు అక్కడ ఉండాలి, ఆ పెళ్లిపీటల దగ్గర ఉండాలి ప్రవర చెప్పేటప్పుడు. అంతేగాని వెళ్ళామా, చేతిలో ఉన్న గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసామా, వాళ్ళతో కలిసి ఓ ఫోటో వెళ్ళినందుకు సాక్షి, ఫోటో ఇచ్చి గిఫ్ట్ ఇచ్చినందుకు సాక్షిగా 2 ఫోటోలు తీయించేసుకున్నామా, వచ్చేసామా, శుభ్రంగా తినేసామా, వాళ్ళకి చెప్పేసి బాయ్ చెప్పేసి వచ్చేసామా, అయిపోయింది, పెళ్ళికి వెళ్ళాం వచ్చేసాం అంటారు. అక్కడ ఎవరండి పెళ్లి కొడుకు? తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాళ్ళ చుట్టాలు ఎవరు? రక్త సంబంధీకుల పెళ్ళి అయినా సరే అలాగే వెళ్ళొస్తున్నారు ఈ రోజుల్లో జనాలు. కాబట్టి అక్కడ నుంచుని పెళ్లి తంతు చూడాలి చక్కగా. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని లక్ష్మీనారాయణులు కదండి. ప్రతి ఒక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా లక్ష్మీనారాయణులతో సమానం. కాబట్టి వాళ్ళు చేసే చిన్న చిన్న చిలిపి చూపులు, ఆ చిన్న చిన్న చిలిపి పనులు చక్కగా అక్కడ ఉన్న వాళ్ళు వేటకారాలు చేస్తుంటే, వేళాకోళం ఆడుతుంటే వాళ్ళు చేసేటటువంటి మాటలు ఇవన్నీ వింటూ సరదాగా అదొక 2-3 రోజులు గుర్తుండేటట్టుగా వెళ్ళాలి తప్పితే ఏదో పెళ్ళికి వెళ్ళాం వచ్చేసాం, ఆ చీర మనం కట్టుకున్న చీర బట్టలు చూసారా, వస్తువులు చూసారా, అందరికీ చూపించామా లేదా అన్నట్టుగా వెళ్ళి వచ్చేయకూడదు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడికి ప్రవర చెప్పాలి. లోకానికంతటికీ ఆయన తండ్రి. ఆయన ప్రవర ఎవరు చెప్తారండి? ఆయన తల్లిదండ్రులు అంటే ఎవరు చెప్పగలరు? ఇప్పుడు అక్కడ ఉన్నవారిలో ఒక పెద్ద ఆయన, నీవు చతుర్ముఖ బ్రహ్మవి, బ్రహ్మస్థానంలో ఉన్నవాడివి, అటువంటి వాడివి నీకే తెలియకపోతే మరెవరికి తెలుస్తుంది? పోనీ లక్ష్మీనారాయణలను అడగండి, కూర్చున్నారు కదా అన్నాడు. అప్పుడు నారాయణుడు, నేను ఆయన వామభాగంలోంచి పుట్టాను, నాకన్నా ముందు ఆయనే ఉన్నాడు, నాకు ఆయన సంగతి తెలియదు అన్నాడు. మరి ఎవరిని అడిగితే తెలుస్తుంది అని పరికిస్తే అక్కడ పొంగిపోతూ వీణ వాయిస్తున్న నారదుడు కనిపించాడు. ఒక పక్క పెళ్ళికొడుక్కి ప్రవర తెలియక మేము ఏడుస్తూ ఉంటే, నువ్వేమిటి ఇక్కడ కచేరీ చేస్తున్నావు అని చతుర్ముఖ బ్రహ్మ వెళ్ళి తీగల చెప్పుడు ఆగిపోవడం కోసమని వీణ పట్టుకున్నాడు. పట్టుకుని, ఈయన గోత్రం గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు. దానికి నారదుడు అన్నారు, అస్య గోత్రం కులన్నామ నైవ జానంతి పర్వత యస్తైక దివసే శైల బ్రహ్మకోటిర్లయంగత స ఏవ శంకరస్తేద్య దృష్టకాళీ తపోబలాత్ శివో నాదమయః సత్యం నాదశివమయస్తదా ఉభయోరంతరం నాస్తి నాదస్య చ శివస్య చ అన్నారు. 1,000,000 సంవత్సరములు బ్రహ్మగారికైతే శంకరుడిది ఒకరోజు. ఇప్పటికీ ఎంతోమంది బ్రహ్మలైపోయారు. పాపం సృష్టి చేసిన బ్రహ్మగారి కపాలం కూడా శ్మశానంలో పడిపోవడం ఎందుకే అని ఆయన బ్రహ్మ కపాలంతో హారం వేసుకుంటున్నారు. అలాంటి కపాలాలను గౌరవంతో ఆయన మెడలో వేసుకున్నారు. ఆయనకు అది అంతము పుట్టుక అనేవి లేవు. కాబట్టి ఆయన అన్నిటికీ సాక్షి. అంతే కదండి. పరమేశ్వరుడికి ఆది అంతం అనేది ఏదీ లేదు.
ఆయన నాదస్వరూపుడు. శబ్దం ఆయనలోంచే వచ్చింది. శబ్దంలోంచి సృష్టి వచ్చింది. అన్నిటికన్నా ముందు ఉన్నవాడు ఆయనే. అన్నీ ఆయనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆఖరణ ఉండేవాడు తానే. ఆయన మహాకామేశ్వరుడైనప్పుడు మళ్ళీ సృష్టి ఆయనలోంచి వస్తూ ఉంటుంది. అటువంటి మహాత్ముడికి ప్రవరేమిటి? నిర్గుణ నిష్కలంక నిరంజన అని ప్రవర చెప్పేయండి అంతే అని నారదుడు చెప్పేసరికి సభలో ఉన్నవారు పొంగిపోయి శంకరుడికి ప్రవర అలా చెప్పండని అన్నారు. అప్పుడు అలా ప్రవర చెప్పి హిమవంతుడు, మేనకాదేవి, పార్వతీదేవిని కన్యాదానం చేస్తున్నారు. అప్పుడు ఆ తెర తీసి శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. తెర పైకెత్తినప్పుడు కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి. తెర తీసివేయగానే ఆవిడ ఆయనను, ఆయన ఆవిడను చూసుకుంటారు. ఈ శుభముహూర్తంలో కళ్ళు కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనసులు ఏకీకృతం అవుతాయి. ఇద్దరి మధ్య అనురాగం అంకురిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వాళ్ళు లోకానికి పాఠాన్ని చెప్పడానికని ఇద్దరూ కళ్ళు కళ్ళు కలుసుకుని చూసుకుంటున్నారు. అది జీలకర్ర బెల్లం పెట్టగానే తెర తీసేయగానే ఇద్దరూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకళ్ళనొకళ్ళని చూసుకోవాలి. అయితే వెంటనే ఈ ఫోటోగ్రాఫర్లు ఉంటారు కదండి మనకి, ఏదో అనకూడదు కానీ వాళ్ళని నిజంగా ఎలాగా కంట్రోల్ చేయాలన్నది కూడా ఎవరికీ తెలియకుండా అయిపోతుంది. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి, ఇలా చూడండి అంటూ ఉంటారు. ఆ జీలకర్ర బెల్లం పట్టుకుంటే దాన్ని ఇద్దరు పక్కపక్కన పెట్టండి, ఫోటో తీస్తాం. ఈ తంతే కానీ ఆ బ్రహ్మగారు చెప్పుతున్నటువంటి మంత్రాలు ఏమిటి, అవి విందాము, అవి మళ్ళీ మనం మనస్సులో చెప్పి మనం రిపీట్ చేసి చెప్పాలి పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ అన్న విషయాలన్నీ కూడా వీళ్ళు ఏదో నోటితో చెప్పేస్తున్నారు కానీ ఈ ఫోటోలకే ప్రాముఖ్యతనిచ్చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఆ జీలకర్ర బెల్లం పెట్టినటువంటి చేతుల్ని అలా పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండాలి. కావాలంటే తర్వాత అదే స్టైల్లో మళ్ళీ ఫోటోలకి పోజులు ఇవ్వచ్చు. అయితే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలంటే పాపం వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేసేంత వరకు, వచ్చిన వాళ్ళు 200 మంది 300 మంది ఉన్నారనుకోండి, అందరూ వచ్చి అక్షింతలు వేసేంత వరకు ఆ చేతులు అలా పెట్టేసుకుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. చేతులు లాగేవిటండి పాపం. కాబట్టి ముఖ్యమైన వాళ్ళు తల్లిదండ్రులు, పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, పెళ్ళికూతురు తల్లిదండ్రులు, నానమ్మలు, తాతగారులు, అమ్మమ్మలు, తాతగారులు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, ఆ తర్వాత రక్త సంబంధికులు, మేనమామలు, పెదనాన్నలు, మేనత్తలు, ఇంతవరకు వాళ్ళు ఆ చెయ్యిని అలా పెట్టుకుని అక్షింతలు వేయించుకున్న తర్వాత మెల్లిగా చెయ్యి తీసి ఒకళ్ళొకళ్ళు ఎదురుగుండా కూర్చుని, ఎదురెదురుగుండానే కూర్చుని చక్కగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అప్పుడు మామూలుగా ఉండొచ్చు. అంతేగాని ఆ చెయ్యి 300 మంది వచ్చి పెట్టేంత వరకు ఆ చెయ్యి అలాగే ఆ అమ్మాయి తల మీద ఈ అబ్బాయి, అబ్బాయి తల మీద ఆ అమ్మాయి అలా పెట్టుకుని ఉన్నారంటే చేతులు వాపలొచ్చేసి పాపం మిగిలిన తంతు చేయడానికి వాళ్ళకి చేతులు సహకరించవు. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు ఆ శుభముహూర్తంలో కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనసులో ఏకీకృతం అవుతాయని వాళ్ళిద్దరూ అలా చూసుకుంటున్నారు. ఆ తర్వాత తలంబ్రాలు పోసుకోమన్నారు. యథార్థానికి తలంబ్రాలు పోయడం అనేది చాలా గొప్ప సంఘటన అండి. తలంబ్రాలు పోసేటప్పుడు మగవాడు భార్యను ఒక మాట అడుగుతాడు. నీవు నన్ను 11వ కుమారునిగా చూచుదువు కాక అని అడుగుతాడు. నువ్వు ఎన్నడూ గుండెలు బాదుకుని జుట్టు విరపోసుకుని ఉండగా నేను చూడకుందును గాక, అంటే గర్భశోకం కలగకుండు గాక అని అడుగుతాడు. అంతే కదండి. తల్లికి గర్భశోకం కలిగినప్పుడే అంత పడి పడి ఏడుస్తుంది. అటువంటిది చూడకూడదు. ఆ తర్వాత 11వ కొడుకుగా చూడడం అంటే తండ్రి కూడా ఒక స్థితిలో కొడుకుగానే అవుతాడండి. మా ఇంట్లో మరిది ఒక కొడుకు, తమ్ముడు, ఈ రకంగా చూస్తూ ఉంటే ఆ 10 మంది అయిన తర్వాత ఎప్పుడైనా బిడ్డగా చూడాలి అంటే భర్తని వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేయవలసిన సేవంతా భార్య చేస్తూ విసుక్కోకుండా చక్కగా ఒక కొడుకుని ఎలా చూసుకున్నావో అలా నన్ను కూడా చూసుకో అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఆయన అడగాలన్నమాట పెళ్ళి కొడుకు. అందుకే తలంబ్రాల సమయంలో వీడియోల వెర్రి కాదు కావాల్సింది, మంత్రానుసంధానం జాగ్రత్తగా చేసుకోవాలి. పళ్ళాలు ఎత్తి కుమ్మరించుకోవడాలు, తర్వాత ఏవేవో థర్మాకోలు వాటితోటి మెరుపులతోటి పోసేసుకుని ఒకళ్ళు పళ్ళెం ఎత్తేసేసి మొత్తం పోసేసి అదేదో గొప్పగా పోసేవే అని వెనకాల నుంచి ఫ్రెండ్స్ పోయిరా మనం కూడా ఏం తక్కువ కాదని వీళ్ళు చెప్పేయడాలు, రంగురంగు కాగితాలు పెట్లలో తెచ్చుకున్నటువంటివి ఏవేంటో వేసేసుకుంటున్నారు. అవన్నీ తప్పు. తలంబ్రాలు అంతగా మనకి దొరికి మన అదృష్టం బాగుంటే భద్రాచలంలో జరిగినటువంటి రామకళ్యాణం అక్షింతలు పెట్టుకుని చేసుకోవాలి తప్పితే మిగిలినవేవి కూడా తలంబ్రాలలో కలపకూడదు. అప్పుడు తలంబ్రాలు పోసేటప్పుడు కొబ్బరి చిప్పలో ఈ బియ్యం అది పోసి మంత్రం చెప్పిస్తారు. ఆ మంత్రం చెప్పి వాళ్ళు తలంబ్రాలు పోసుకోవాలి.
పెళ్ళైన తర్వాత పిల్లలు కలగడం దగ్గర నుంచి వాళ్ళ సుఖ సంతోషాల వరకు తలంబ్రాలే నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ తలంబ్రాలు పోసేటప్పుడు 11వ కొడుకుగా నన్ను చూడు అని అడుగుతాడు. 11వ కొడుకుగా చూడడం అంటే ఏంటో తెలుసా అండి? ఆవిడ పిల్లలను పెంచడంలో అనుభవజ్ఞరాలైపోతుంది. ఈయన ధనం తేవడానికి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. పిల్లలను పెంచడంలో భార్యకు గొప్ప సహనం వచ్చేస్తుంది. 10 మంది పిల్లలు ఉన్న తల్లి 9కి స్నానం చేయించి 11 వాడికి స్నానం చేయిస్తుంటే 9వ వాడు ఒంటి మీద దుమ్ము పోసేసుకుని మళ్ళీ స్నానానికి నిలబడి ఉంటాడు. 10 మంది పిల్లలు ఉన్న తల్లి పిల్లలకు స్నానం చేయించడం అంటే అది గొప్ప సన్నివేశం అండి. ఈ రోజుల్లో అలాంటివి లేదు కానీ పూర్వం చూడండి 5గురు 6గురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళతోటే ఏకాకుల్లాగా పెంచేస్తున్నారు పిల్లల్ని. రేపొద్దున తల్లిదండ్రులు ఉన్నంత వరకు పర్వాలేదు. వాళ్ళు లేని తర్వాత వీడికి కష్టం సుఖం చెప్పుకోవడానికి నా తోడు, నా తోబుట్టువు, నా రక్తం సంపాదించుకుని పుట్టినవాడు, లేదా నా రక్తం నా రక్తం పంచుకుని పుట్టినటువంటి ఒక చెల్లెలో అక్కో, ఒక సోదరి లేదా ఒక సోదరుడు ఉన్నాడు అనే విషయాన్ని వాడికి లేకుండా ఏకాకిగా మిగిలేటట్టుగా కేవలం ఒక్కళ్ళనే పెంచుకుని ఒక్కళ్ళనే కని ఉంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి అది చాలా తప్పు. అలా పిల్లలను పెంచడం వలన పిల్లల అమాయకత్వం, మొండి పట్టుదలలు బాగా అర్థం చేసుకుంటుంది తల్లి. అంతే కదండి. ఇప్పుడు విసుక్కోదు. మహా అయితే ఏరా ఇప్పుడే తుడిచాను మళ్ళీ చెత్త పోసేసావు అని కొంచెం గట్టిగా అరుస్తుంది తప్పితే పిల్లల్ని కొట్టేయడాలు తిట్టేయడాలు చెయ్యదు ఏ తల్లి కూడా. పిల్లలకి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుందండి. పిల్లవాడితో ఇది వద్దురా అంటే తనకు అదే కావాలంటూ ఉంటాడు. వాడిని సముదాయించడం, కొట్టకుండా నచ్చచెప్పి స్కూలుకు పంపడం, వాడికి అన్నం పెట్టడం, ఇటువంటి పనులన్నీ అలవాటుకు పడిపోతూ ఉంటుంది తల్లి. ఎంత నీరసం రానివ్వండి, తను అన్నం తినకపోయినా ఆ పిల్లాడో అన్నం తిన్న తర్వాతే ఆ రకంగా తింటూ ఉంటుంది. కాబట్టి నువ్వు 10 మంది పిల్లల్ని కనిపెంచి పెద్ద చేసేటప్పటికీ నేను వృద్ధుడిని అయిపోతాను. నాకు పిల్లాడిలా ఈ మంకు పట్టుదల, పిల్లల మీద కోపం, నేను పెద్దవాడిని నా మాట వినవద్దా అని అనడం, ఏమండి తినకండి మీ ఒంటికి మంచి కాదు అంటే నాకు అదే పెట్టు తింటానని అనడం, ఇవన్నీ అలవాటైపోతూ ఉంటాయి. చూడండి ఈ రోజుల్లో చెప్పాలంటే పిల్లలు అంతమంది లేకపోయినా మామగారు, తండ్రి వీళ్ళందరూ కూడా వృద్ధాప్యంలో ఇంకా వీళ్ళు వయసులో ఉండగానే వాళ్ళు వృద్ధులవుతారు. వాళ్ళందరినీ కూడా సముదాయించి చక్కటి ఇల్లాలుగా ఉన్న తల్లికి ఇవన్నీ సాధ్యం అవుతాయి. లేదు నేను వేరు కాపురాలు పెట్టేస్తాను, తల్లిని తండ్రిని చూడను, అత్తగారిని మామగారిని చూడను, మరుదులు మా ఇంటికి రాకూడదు, ఆడపడుచులు మా ఇంటికి రాకూడదు, అన్నదమ్ములు రాకూడదు అన్న స్త్రీలకి మనం ఏం చెప్పలేం. కానీ వాళ్ళందరినీ చూసుకుని పెద్దదైన తర్వాత అనుభవం ఎక్కువైపోతుంది. కాబట్టి భర్త వృద్ధుడైన తర్వాత ఏది వద్దు అని నేను అంటూ ఉన్నా విసుక్కోకుండా నాకంటూ మిగిలిదానివి నువ్వే కదా, అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి పిల్లల మంకు పట్టు తీర్చినట్టుగా నన్ను కూడా 11వ కొడుకుగా నా వృద్ధాప్యంలో నన్ను లాలించాలి అని భర్త భార్యని తలంబ్రాల విషయంలో అడుగుతాడు. ఇది మన ఆర్షధర్మం నందు వివాహంలో వైభవం. కోరికలు పోస్తోందా అన్నట్టు అమ్మవారు తలంబ్రాలను పోస్తోంది. అన్నీ తీరుతాయి అన్నట్టుగా పున్నమిచంద్రుడి వంటి ముఖములతో ఉన్న పార్వతీదేవి తల మీద తలంబ్రాలను శంకరుడు పోశాడు. ఇలా ఇద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్న ఘట్టం చూసి లోకమంతా పొంగిపోయింది. మనం కూడా ఊహించేసుకుని పొంగిపోదాం. తర్వాత పార్వతీదేవిని పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం అంటే అదేదో మామూలు విషయం అనుకోకండి. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్లకి తండ్రి చెప్పాలి. పాణిగ్రహణం చేసేటప్పుడు అరచేతితో బాగా రాసి పట్టుకోవాలి. అరచేయికి అరచేయి పూర్తిగా తగిలి మంత్రం చదువుతుండగా పట్టుకుంటే కొడుకు కూతురు కూడా పుడతారు. అరచేతికి అరచేయి రాసి పట్టుకోకుండా వేళ్ళు మాత్రమే తగిలితే కొడుకో కూతురో ఒకళ్ళే పుడతారు. ఏదో కొంత భాగమే తగిలితే కొడుకులే పుడతారు. సరిగ్గా లేకుండా వెర్రులతో వెటకారంగా పట్టుకుంటే ఆ తర్వాత పరిగెత్తవలసిన పని ఉంటుంది. పిల్లల కోసం ప్రతి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి పాణిగ్రహణానికి అంత శక్తివంతమైన మంత్రం చెబుతారు. కాబట్టి పాణిగ్రహణం అంత గొప్పది. మంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకోవాలి. మనం పెళ్ళిళ్ళలో ఎంతో మర్యాదగా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. మన ఇళ్లలో వివాహం చేసేటప్పుడు వైదిక సాంప్రదాయానికి పెద్దపీట వేసి మనం ఇళ్లలో పెళ్లి చేస్తే చాలా మంచిది. ఇప్పుడు విడిద గృహప్రవేశం చేయాలి. అప్పుడు వారిని బయటకు తీసుకువచ్చి పీఠం మీద కూర్చోబెట్టి విడిద గృహప్రవేశం చేయించారు. ఆ తర్వాత లాజహోమంతో కార్యక్రమం పూర్తి చేశారు. లాజహోమంలో అసలు ఆడపిల్ల కొంత ధాన్యాన్ని రోటిలో దంచాలండి. దంచి కాసిన బియ్యం వేసి ఆమె వండాలి. పురుషుడు కనీసం 2-3 బ్రాహ్మణులను కూర్చోబెట్టి దానిని వడ్డించాలి. అంటే అప్పటి నుంచి దాంపత్యం ప్రారంభమైనట్టు. ఆయన ధర్మపదంలో నడుస్తూ ఉంటే వెనక 4 మెతుకులు ఆవిడ వండి పెట్టాలి. ఇది నేర్చుకుంటాడు భర్త. దీనినే స్థాళీపాకము అంటారు. అంతేగాని స్థాళీపాకంలో పిల్లకి చీర పెట్టాలి, నగ పెట్టాలి, ఏం తెచ్చారు అని ఇలాంటి వివరాలు అడగడం కాదు. ఏం చెయ్యాలి అన్నది మనం వేదం ఏం చెప్పింది, వైదిక సాంప్రదాయానికి కట్టుబడి అవన్నీ చేస్తూ ఉండాలి.
ఆ శంకరుడు చక్కగా పార్వతీదేవిని తీసుకుని విడిది గృహప్రవేశం చేసి ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి, అయ్యా, మన్మధుడు కాలిపోయాడు. పూర్వం మీరు రతీదేవికి అభయం ఇచ్చారు, బ్రతికిస్తానన్నారు. దయచేసి బ్రతికించండి అని అడిగారు. అప్పుడు శంకరుడు పార్వతి వంక సంతోషంగా చూశాడు. అంతే, మళ్ళా మన్మధుడు పుట్టేశాడు. మళ్ళీ జగత్ సృష్టి ప్రారంభమైంది. హిమవంతుడు పొంగిపోయాడు. పార్వతీదేవిని దగ్గరకు పిలిచాడు. ఇంకా అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఆయన ఎంత కష్టపడి కూతుర్ని పెంచుకున్నాడో, ఎన్నాళ్ళు తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడో, ఎన్ని పాటలు పాడాడో, ఎన్నిసార్లు ఉయ్యాల ఊపాడో. అంపకాల సమయంలో బోరుని ఏడిస్తే బాగుండదు, కానీ ఆ సమయంలో తండ్రి గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు ఉంటాయో తెలుసా అండి. అది ఒక ఆనందంతో కూడిన బాధ. అమ్మా, ఎంత అదృష్టం అమ్మా! అమ్మా, నీకు తండ్రిని అయ్యాను, జగదంబవి, నా కడుపున పుట్టావు. అమ్మా, నీకు పెళ్లి చేశాను, రాజశేఖరుడికి ఇచ్చి చేశాను. అదిగో ఆయనతో కలిసి నీవు బయలుదేరాలి. అమ్మా, నీ మెడలో కొత్తగా ఈ పసుపు తాళ్ళు, నల్లపూసలు, నీ ఒడిగంటూ ఎంత పెద్దరికం వచ్చేసిందమ్మా. పసిపిల్లవై నా ఒళ్ళో పడుకున్న రోజులు ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు పులకాంకరాలు వస్తున్నాయి. నువ్వు ఈవేళ ఒక ఇల్లాలివి అయిపోయావు. అమ్మా, నిన్ను అత్తారింటికి పంపిస్తున్నానని తల మీద నెమ్మదిగా జుట్టంతా రాస్తూ పార్వతీదేవిని పంపినప్పుడు ఆ హిమవంతుడు ఎంతో ఆనందించి ఆ మేరునగ తీరుడు 10 మంది చూస్తుండగా కన్నుల నీరు కార్చేశాడు. అప్పుడు అక్కడున్నవారు, ఇదేమైనా బాగుందా? మీరు ఎన్నో తెలిసినవారు, ఎందుకా కన్నీరు? ఎంత ధీరత్వం ఉండాలి? ఆ ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తుంటే ఆ కళ్ళనీళ్ళు ఏమిటి? తుడుచుకోండి అన్నారు. అప్పుడు హిమవంతుడు కళ్ళనీళ్లను తుడుచుకున్నాడు. మేనకాదేవి వచ్చింది. అప్పుడు అప్పగింతలు పెడుతూ పార్వతీదేవికి శుద్ధులు చెబుతున్నారు. అమ్మా, నీవు జగదంబవు, పార్వతివి, సర్వలోకాలకు తల్లివని మాకు తెలుసు. అయినా అమ్మా, నాకు అమ్మతనం ఉండిపోయింది. నిన్ను అప్పగింతలు పెట్టడానికి అత్తమామలు ఉంటే వాళ్ళకి పిల్లకి ఏమీ తెలియదండి. వాళ్ళ నాన్నగారు ముద్దు చేశారు. కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తే కొంచెం పెద్ద మనసు చేసుకుని పిల్లని ఏమీ అనకండి అని చెప్పుకుందును. ఇది చాలామంది సహజంగా చెప్తూ ఉంటారు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, పెళ్లి మాటలు మాట్లాడుతున్నప్పుడు, మా అమ్మాయికి అన్నీ వచ్చండి, అన్నీ చకచకా చేసేస్తుందండి అని చెప్పి గొప్పలు చెప్పిన తల్లిదండ్రులు అప్పగింతలకు వచ్చేసరికి అత్తగారి దగ్గర, మామగారి దగ్గర ఏం చెప్తారో తెలుసా అండి? మా అమ్మాయికి ఏమీ తెలియదండి, చిన్నపిల్ల, ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే చూసి చూడకుండా విదిలేయండి అని చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పడానికి వాళ్ళు లేరు ఇక్కడ, అత్తమామలు లేరు. అందుకని నీకే చెప్తున్నాను, అప్రమత్తత పాటించు. ఏమిటి ఈ పిల్ల ఇలా ఉంది అని శంకరుడు ఎప్పుడూ మనసులో నీ గురించి బాధపడకూడదు. ఆయన పిలుపులో ఉండే ధ్వని స్థాయిని బట్టి ఆయనకి కావలసినవి నీకు అర్థమైపోవాలి. పిలవడంలో వచ్చే శబ్దాన్ని బట్టి ఆయన చెప్పకుండా ఆయన మనసు తెలుసుకోవాలి. అలా ఆయన పనులు గుర్తెరిగి అందించి ఆయన మనసు దోచుకో. అలా పతి హృదయాన్ని స్వాధీనం చేసుకున్న దానివైతే నీ పుట్టింటికి గౌరవం ఉంటుంది. స్త్రీ భర్తకి ఫలహారం, భోజనం పెట్టడం ఈశ్వరుడికి మహానైవేద్యంతో సమానం. కాబట్టి అమ్మ, నీ భర్తను ఏమరక సేవించడం ముందు నేర్చుకో. నీ భర్త ఎన్ని రూపాలనో పొందుతూ ఉంటాడు. ఆయన ఎన్ని రూపాలలో ఉన్నా నీవు మాత్రం ఆయన వామార్థ భాగంలో ఉండాలి. తల్లి, అలా ఆయనను గెలుచుకో. అమ్మ, నిన్ను ఎవరు ఆశ్రయించినా వారిని అమ్మగా రక్షించడం నేర్చుకో. అత్తమామలు ఉంటే పిల్లని చూసుకోమని చెప్పేవాళ్ళం, కానీ అతనికి ఎవ్వరూ లేరు కదమ్మా. అందుకని తల్లి, అన్ని విషయాలు నీకే చెబుతున్నానని చెప్పింది. తర్వాత పార్వతీదేవి దగ్గరికి చెలికత్తలందరూ వచ్చారు. అమ్మా, నీకు సారె పెడతాం, అల్లుడు గారికి కూడా సారు పెట్టాలని ఉంది. కానీ అల్లుడు గారికి సారె పెడదామంటే మా దగ్గరే కాదు, ఇంత ఐశ్వర్యవంతమైన హిమవత్ పర్వతం దగ్గరే కాదు, శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవరింట్లోనూ ఉండవు అన్నారు. ఇప్పుడు చెలికత్తలు పరిహాసం ఆడినట్టు ఉంది, శంకరుడికి ఇవ్వలేనని చెప్పినట్టు ఉంది. ఆయన ఏమీ తీసుకోడు కాబట్టి మంచి గంధాన్ని, మంచి పౌడర్ లాంటివి ఇద్దామంటే ఆయన కాముడిని కాల్చేసిన బూడిది రాసుకుంటాడు. అది ఎవరి ఇంట్లో ఉంటుంది? మా ఇంట్లో లేదు, అందుకని దానిని మేము ఇవ్వలేం. ఏవైనా అంచుపంచెలు 4 ఇద్దామా అంటే ఎప్పుడో చంపివేసిన ఏనుగుతోలు ఒకటి ఉంది, ఎప్పుడూ దానినే కట్టుకుంటాడు. మా ఇంట్లో ఏనుగుతోలు లేదు కాబట్టి మా ఇంట్లో ఆయనకు పెట్టే బట్టలు లేవు. ఒక పూలహారం ఇచ్చి తల మీద పెట్టుకోవయ్యా అందామంటే పెట్టుకోడు, చంద్రరేఖను పెట్టుకుంటాడు. ప్రతి ఇంట్లో చంద్రరేఖలు ఉంటాయా? ప్రపంచానికి ఉన్నది ఒకటే చంద్రరేఖ, అది కాస్త ఆయన తల మీదే ఉంది. ఇంకా మేమేమివ్వం కాబట్టి ఇవ్వడానికి లేదు. అమ్మా, మీ ఆయనకి కంచం ఇద్దామంటే అందులో ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఆయన కంచంలో అన్నం తినడు, బ్రహ్మకపాలంలో అన్నం తింటాడు. బ్రహ్మకపాలాలు మేమెక్కడ తేగలం? అందుకని మా దగ్గర బ్రహ్మకపాలం లేదు. అమ్మా, ఆయనకిచ్చేవేవి మా దగ్గర లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పెట్టుకునేవేవి మా ఇంట్లో లేవు. కానీ తల్లి, నీకు మాత్రం మా దగ్గర ఉన్నవి ఇస్తాం అన్నారు. హిమవంతుడు తన ఐశ్వర్యానికి తగినట్టుగా కూతుర్ని అత్తారింటికి పెడుతోందని ఎన్నో కానుకలు ఇచ్చాడు. ఎన్నో పట్టుచీరలు, ఎన్నో బంగారు నగలు, అనేక మత్తజగములు, అనేక అశ్వాలు, అనేక పల్లకీలను, అనేక భూములను, పురమలను, పుష్పాలను, ఇన్నింటిని కూతురికి సారిగా ఇచ్చి పంపించాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, పెళ్ళైన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో
తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.